సింపతి స్టార్ అంటూ ట్రోల్స్ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోక టీంలోకి వస్తూ పోతుండే టూరిస్ట్లా ఉండేవాడంటూ విమర్శలు. ఇక అతని పని అయిపోయిందని నేరుగా విమర్శించే వాళ్ళు మరికొందరు. వాటన్నింటికీ ఈ సీజన్లో సమాధానమిచ్చాడు సంజు శాంసన్. గత 3 మ్యాచ్ల్లో వరుసగా 80 పైన స్కోర్ చేసి తానేంటూ నిరూపించుకున్నాడు. ఈ 3 ఇన్నింగ్స్లో భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సంజు శాంసన్ కెరీర్కి టర్నింగ్ పాయింట్గా మారింది. 5 మ్యాచ్ల్లో 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా గెలిచాడు సంజు శాంసన్. సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ ఓటమి తర్వాత టీమిండియా ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఫామ్లో లేడని ప్లేయింగ్ 11 నుంచి పక్కన పెట్టిన సంజు శాంసన్ తుది జట్టులోకి తిరిగి రావడమే కాదు, టీమిండియాని 3 మ్యాచ్ల్లో గెలిపించాడు. వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజు శాంసన్ ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు చేసిన సంజు శాంసన్ న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో 89 పరుగులు చేశాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన సంజు శాంసన్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 24 సిక్సర్లు బాదిన సంజు శాంసన్ ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 5 మ్యాచ్ల్లో 80.25 సగటుతో 321 పరుగులు చేసిన సంజు 2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ చేసిన 319 పరుగుల రికార్డును అధిగమించాడు. ఒకే టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా ఓవరాల్గా 2వ బ్యాటర్గా నిలిచారు సంజు శాంసన్. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలిచిన 4వ భారత ప్లేయర్గా నిలిచారు సంజు శాంసన్.